నమస్తే, నా పేరు శ్రవంతి. సువర్ణ మీడియాకు స్వాగతం. దేవుడి గురించి ఏ అంశమైనా లేదైనా దేవుడికి సంబంధించి ఏదైనా కథ విన్నా కూడా భక్తులతో పాటు నాస్తికులకు కూడా ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇటు భక్తులు ఒకవైపు దేవుణ్ణి ప్రార్థించినా కూడా ఎన్నో చిన్న చిన్న అనుమానాలు అయితే వాళ్ళ మదిలో ఉండిపోతాయి. అదేవిధంగా అంటే కొంతమంది నాస్తికులు ఏమంటారంటే లేదు లేదు సైంటిఫిక్గా వేరే రీజన్ కూడా ఉంది అని కూడా నాస్తికులు అనడం కూడా మనం చూస్తూనే ఉంటాం. అయితే అలాంటి వాళ్ళందరి కోసం హనుమానే కానివ్వండి, లేదంటే వేరే దేవుళ్ళకి అందరికీ సంబంధించి మనకున్న అనుమానాలన్నిటికీ మన డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే సైకాలజిస్ట్ కూడా రఘుప్రియ గారు. తనతో మాట్లాడదాం, మనకున్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకుందాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారమ్మా? బాగున్నాను రా అమ్మ. అసలు అంటే భక్తులకి అయితే ఒకవైపు దేవుణ్ణి ప్రార్థించినా కూడా వాళ్ళకి ఎన్నో రకాల అనుమానాలు ఉంటాయి. చాలా అనుమానాలు ఉంటాయి. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తూ ఉంటారు, ఒక్కో సైట్ ఒక్కో విధంగా చెప్తూ ఉంటుంది. అంటే చాలామందికి అసలు ఏం అర్థం కాదు. ఇప్పుడు యూట్యూబ్లో చూసుకున్నా కూడా ఒక్కొక్కరు ఒక్కో రకంగా కథనాలు ప్రచారం చేస్తూ ఉంటారు కదా. సో మాకు ఇప్పుడు మరి కొద్ది రోజుల్లో హనుమాన్ జయంతి ఉంది. సో మనం హనుమాన్ దేవుడి గురించి మాట్లాడుకుందాం. అంటే నిజంగానే హనుమాన్ అక్కడ హిమాలయాల్లో ఉన్నాడు అని కొందరు అంటారు, కొంతమంది ఏమో లేదు అదంతా ఒకప్పటి కథలు, ఇప్పుడు అవేం లేవని మరికొంతమంది అంటారు. ఇట్లా చాలా డౌట్స్ ఉన్నాయి అమ్మ. అవునవును అవును, డౌట్లు అనంతం. అవును అమ్మ. ఇప్పుడు హనుమాన్కి హనుమంతుడు అని, ఆంజనేయుడు అని, చిరంజీవుడు అని ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి కదా. హనుమాన్ అనే పేరు అంటే ఏ విధంగా వచ్చింది? అసలు హనుమాన్ అంటే అర్థం ఏంటి? మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ మోక్షం శ్రీరామదూతం శిరసాన్ నమామి. సువర్ణ మీడియా ప్రేక్షకులకు నమస్తే, హనుమత్ జయంతి శుభాకాంక్షలు. అమ్మా, అసలు హనుమంతుడు అంటే, ఆంజనేయ స్వామి అంటే, ఇవన్నీ తలుచుకోవాలి అంటే మన దాని గురించి ఒక చిన్న విశేషము. ఏకాదశ రుద్రులు, మనకి రుద్రులు 11 మంది ఉంటారు. ఆ ఏకాదశ రుద్రుల్లో 11వ వారు హనుమంతుడు. 7 చిరంజీవులు ఉంటారు. బలి, కలి, నెక్స్ట్ వామనుడు. ఇట్లా వామనుడు ఒక అవతారము. బలి చక్రవర్తి వినే ఉంటాము కదా. సో ఆయన ఇలాగా 7 మంది చిరంజీవులలో ఒక చిరంజీవి అంటే ఒకానొకది హనుమంతుడు అనమాట. ఆయనకి సీతమ్మ తల్లి వరం ఇచ్చింది. అది ఎలాగో చెప్తాను. అయితే హనుమంతుడు ఉన్నాడా అంటే ఉన్నాడు. ఇప్పటికీ చిరంజీవి అంటే అర్థం ఏంటంటే ఆ చంద్రార్కము, సూర్యచంద్రులు ఉన్నంత వరకు, ఓహో, కలియుగం ఉన్నంత వరకు 7 మన చుట్టూనే ఉంటుంటారు. మన చుట్టూ అంటే కలియుగంలో కూడా వాళ్ళు చిరంజీవులు అనమాట. అందులో ఇప్పుడు మనం హనుమంతుడి గురించి ప్రస్తావన చేస్తున్నాం కాబట్టి హనుమంతుడి గురించి చెప్తాను. ముందు ఫస్ట్ ఆయన కథ ఏమిటి అనేది తెలియపరుస్తాను. హనుమ అంటే, హను అంటే దవడ అని అర్థం అనమాట. దవడని దెబ్బ తగిలిన, అది ఎలా దెబ్బ తగిలింది అనేది ఒక కథ రూపంలో ఉంటుంది. అది చెప్తాను. అది చెప్పాలి అంటే ముందుగా ఆయన పుట్టుక గురించి చెప్తాను. అవును, చెప్పండి అమ్మా. అయితే కేసరి అంజనాదేవిల యొక్క సంతానము హనుమంతుడు అనమాట. అయితే ఆయన కూడా మనలాగే, ఇప్పుడు విఘ్నేశ్వరుడు మనలాగే ఎలాగైతే పుట్టి తర్వాత ఎలాగైతే మన ఏనుగు ఇది తెచ్చుకున్నారో అలాగే హనుమంతుడు కూడా పుట్టడం కూడా మనలాగానే పుట్టారు. ఆయన కూడా ఓకే. అంజనామాత తపస్సు చేస్తూ ఉంటుంది. తను వానర రూపం తర్వాత వచ్చింది. అచ్చా. అంటే తర్వాత రావడం అంటే ఎలా అంటే, దానికి కేసరి అనే ఆయన హనుమంతుడు అంటే వానర రూపం ఉంటుంది అనేది ఒక కథనం. అయితే ఆయనకి ఆ దవడ ఎలాగ వచ్చింది అనేది ఇప్పుడు చెప్తాను. అయితే ఈ అంజనాదేవి అర్ఘ్యం వదులుతూ నదిలో అర్ఘ్యం వదులుతూ ఉంటుందన్నమాట. అప్పుడు పైన కైలాసంలో శివుడు పార్వతి రతి కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆయన రేతస్సు, ఆయన వీర్యము ఒకటి ఈవిడ చేతిలో పడుతుంది, అంజనాదేవి చేతిలో పడుతుంది. అది ఏం చేస్తాము, మన అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకుని, అంటే అర్ఘ్యం వదిలేసిన తర్వాత మళ్ళీ తిరిగి మనం దోశల్లో తీసుకుని తాగుతాము. ఆ రకంగా ఆ రేతస్సుని, ఆ వీర్యాన్ని, శివుడి యొక్క వీర్యాన్ని
అమ్మ ఇది అంజనాదేవి తెలియకుండా తాగేసింది. తాగేసేటప్పటికి గర్భం దాల్చింది. గర్భం దాల్చేటప్పటికి ఏమైందంటే శివుడి కుమారుడే హనుమంతుడు. శివుడి అంశ హనుమాన్ అంశ అంటారు. అన్నమాట. అవును, అంటే అవును. డైరెక్ట్‌గా కాకపోయినా ఈ అంశ ద్వారా పుట్టిన స్వామి ఈయననమాట. అయితే ఒకరోజు ఏమైందంటే పిల్లవాడిని తీసుకొచ్చి ఆరు బయట పడుకోబెట్టింది. పడుకోబెట్టి తన పనిలో తను ఉన్నదనమాట. అయితే అప్పుడు ఈయన ఆకలి వేస్తోంది అమ్మ అని చెప్పాడు. చెప్తే పండ్లు పలహారాలు పట్టుకొస్తున్నాను నాయనా అని చెప్పి ఆవిడ లోపలికెళ్ళి తెచ్చే లోపల సంధ్యా టైం అయింది. అప్పుడు సంధ్యా టైంలో సూర్యుడు ఎలా ఉంటాడు మనకి? కమలా పండులాగా అరుణవర్ణంలో ఉంటాడు. ఎప్పుడైతే అరుణవర్ణంలో ఉన్న సూర్యుడిని చూసి ఈయన ఏమనుకున్నాడు ఈ బాబు, అది ఒక పండేమో అనుకుని ఎగిరి వెళ్ళి ఆ పండు అనుకున్న సూర్యుడిని తినేశాడు. ఎప్పుడైతే సూర్యుడు ఆయన కడుపులోకి వెళ్ళిపోయాడో అప్పుడు మరి లోకాలన్నీ చీకటైపోతాయి కదా. సూర్యుడు లేకపోతే మొత్తం అతలాకుతలం అయిపోతుంది. అప్పుడు ఏం చేస్తారంటే ఏంటి ఉపద్రవం, ఎందుకు జరిగిందని దేవీ దేవతలు మొత్తం ముల్లోకాలు అతలాకుతలం అయిపోయినాయి. అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే ఈవిడ దగ్గరికి వచ్చి, అంజనాదేవి దగ్గరికి వచ్చి, అమ్మా మీ అబ్బాయి ఇట్లా చేశాడు కాబట్టి అది విడిపించమ్మా అంటే, జనరల్గా చిన్నపిల్లలు ఏమంటారు, నేను ఇవ్వను అని అంటారు. అదేదో ఒక పండు అని అనుకుని లోపలికి వెళ్ళిపోయింది కదా, నేను ఎలా ఇస్తాను అని అంటారు. ఇంకా అందరూ వచ్చి చెప్పినా బుజ్జగించినా సరే అవడం లేదు. అప్పుడు మరి ఎలాగా అది కనుక సూర్యుడు బయటకు వస్తే మరి అది చనిపోవడం అవుతుంది కదా. అప్పుడు అంజనాదేవి ఒప్పుకోదు. నా బిడ్డని నేను ఎలాగ తీసుకుంటాను, నా బిడ్డ ప్రాణాన్ని నేను తీయను, అది అలాగే ఉండనివ్వండి అని అంటుంది ఆవిడ. అలాగే ఉండనివ్వండి అంటే, అమ్మా నీ బిడ్డ కడుపులో ఆయన సూర్యుడు ఉండిపోతే లోకాలు ఏమైపోతాయి ఒక్కసారి ఆలోచించు అంటే, అయితే అప్పుడు మళ్ళీ నా బిడ్డకి వరాలు ఇస్తే చిరంజీవిగా ఉండాలి అంటే నా బిడ్డ చనిపోకూడదు, ఓకే, మీరు ఎలాగైనా తీసుకోండి కానీ నా బిడ్డ మాత్రం చనిపోకూడదు అని చెప్పి అడుగుతుంది. తప్పకుండానమ్మా అలాగే చేస్తామని చెప్పి మొత్తం అందరూ కలిసి వరాలు ఇవ్వగా, నీ బిడ్డ దీర్ఘాయుష్మంతుడు అవుతాడు, నీ బిడ్డకి ఏమీ ప్రమాదం అంటే రకరకాలు, నీ బిడ్డ ఇట్లాగా అని చెప్పి రకరకాల వరాలు ఒక్కొక్కళ్ళు, విష్ణుమూర్తి, బ్రహ్మ, శివుడు అందరూ కలిపి ఇస్తారు. నీ బిడ్డ చాలా తేజోవంతుడు అవుతాడు, నేను వరం ఇస్తున్నాను, ఆ బిడ్డ నా అంశమే అని చెప్పి శివుడు ముందుకు వస్తాడు. వచ్చి నేను అతనికి నా శక్తియుక్తులన్నీ ఆయనకి ధారపోస్తాను. తదుపరి విష్ణుమూర్తి వచ్చి చెప్తాడనమాట, నాలాగా ఒక విద్వాంసుడు అవుతాడు. ఇలాగా ఒక్కొక్కళ్ళు దేవతలు, దేవీ దేవతలు అందరూ ఆయనకి వరాలు ఇచ్చాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే భాగం నుంచి కింద నుంచి ఆ సూర్యుడిని బయటికి వదులుతాడనమాట. ఎప్పుడైతే అలా వదిలాడో మనకి కోతులకి మనం చూస్తూనే ఉంటాం కదా, వానరులకి అడుగు భాగం ఎర్రగా ఉంటుందన్నమాట. అంటే ఆ ఉధృతికి అది కాలిపోయింది, పృష్ఠభాగం కాలిపోయిందనమాట. కాలిపోయిన తర్వాత సరే ఎలాగైతేనేమి ఆయన చిరంజీవిగా ఉన్నాడు. అయితే సూర్యుడు అంటాడు, నన్ను వదిలిపెట్టినందుకు గాను నేను నీకు నా విద్యలన్నీ నేను నీకు నేర్పిస్తాను. సూర్యుడు ఆది గురువు, ఆంజనేయ స్వామికి ఆది గురువు అనమాట. ఆయన నేర్చుకున్న మొత్తం ఏదైతే ఉన్నాయో అస్త్ర శస్త్ర విద్యలన్నీ కూడా హనుమంతుడికి నేర్పించడం జరిగింది. ఆంజనేయుడు అని ఎందుకన్నారు అంటే, అంజనాదేవి కుమారుడు కాబట్టి ఆంజనేయుడు అయ్యాడు. అయితే ఒకానొక సందర్భంలో ఈయన అన్ని విద్యలు నేర్చుకుంటున్నప్పుడు ఇంద్రుడు ఏం చేస్తాడంటే, నన్ను మించిపోతాడేమో, నా పీఠాన్ని తీసుకుంటాడు, నా లోకాన్ని తీసుకుంటాడు అన్న ఒకానొక వచ్చింది. ఇంద్రుడు ఎప్పటికప్పుడు భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎవరెవరు ఏం చేసినా, తపస్సు చేసినా, జ్ఞానం సంపాదించినా ఆయనకి ఎక్కడ ఇది అవుతుందో అని చెప్పి అప్పుడు ఏం చేస్తారంటే ఇద్దరు కలిసి పోటాపోటీ పెట్టుకుంటారు. పోటాపోటీ పెట్టుకున్నప్పుడు హనుమంతుడు ఎక్కడ గెలుస్తాడో అని ఒక కించిత్ అసూయతో ఏం చేస్తాడంటే ఆయన దగ్గరున్న వజ్రాయుధంతో ప్రయోగిస్తాడు. ఆ వజ్రాయుధం ప్రయోగించేటప్పటికి ఏమైందంటే ఈ భాగం నుంచి ఇలా కోసుకుని వెళ్ళిపోతుంది. కోసుకుని వెళ్ళిపోతే ఆయనకి మరణం లేదు కదా, కాబట్టి ఆ భాగం కొంచెం ఎత్తుగా, ఇప్పుడు మనకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, మనం ఏదైనా గబుక్కన తట్టుకుని పడిపోయినప్పుడు మనం ఏమవుతుంది, కొంచెం వాపు వస్తుంది కదా. సో అంతటి వజ్రాయుధాన్ని తగిలినప్పుడు ఆ భాగం కొంచెం వాపు వచ్చి ఆ రూపం సంతరించుకుందనమాట. హనుమ అంటే దవడని తాకినది అని అర్థం అనమాట, దవడ అంటే అర్థం. సో అలాగా జరిగింది, ఇంద్రుడి యొక్క వజ్రాయుధం తాకింది కాబట్టి ఆయనకి హనుమంతుడు అని వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఆయనకి కూడా పాపం వరాలతో పాటు శాపాలు కూడా ఉన్నాయి. ఆయన ఎక్కువ బలవంతుడు అయిపోతాడు అన్న ఉద్దేశంతో ఆ బలం ఎక్కువ అయిపోతే జనరల్గా అహంకారం లాంటిది వస్తుంది, ఎవరికైనా అది కామన్.
అయితే అందులో భాగంగా ఏం చేశారంటే ఆయనకి శాపం కూడా ఇచ్చారు. నీ బలం నీకు తెలియకుండుగాక అని శాపం ఇచ్చారు. ఆహా! ఏదంటే ఆ బల ప్రదర్శన చేసినప్పుడు ఎవరైతే సూర్యుడే నేను ఇన్ని నేర్పించాను కదా, నీకు అవసరమైనప్పుడు నీ బలం నీకు తెలియకుండా ఉండాలి. ఓకే. మరి అటువంటప్పుడు మళ్ళా వెంటనే శివుడు అడుగుతారు, ఏమి అంత శాపం ఇచ్చేశారు మీరు, మరి ఆయన లేకపోతే ముందు ముందు చాలా అవదు కదా, ఆయన బలం మర్చిపోయి ఆయన నేర్చుకున్న ఈ విద్యలన్నీ మర్చిపోతే దానివల్ల నిరుపయోగం అయిపోతాయి కదా, మరి ఎలాగా అంటేను దాని శాప విమోచనం ఏంటంటే ఎవరైనా ఆయనకి తన బలాన్ని తనకి గుర్తు చేస్తే అప్పుడు ఆయనకి మళ్ళా తన పూర్వబలం వచ్చేస్తుంది. మనకి నిత్యకృష్ణంలో కూడా మనం అనుకుంటుంటాం కదా, హనుమంతుడిలాగా నీకు కూడా బాగా వెనకాలండి చెప్తూ ఉంటేనే తప్ప ఆయన బలం ఆయనకి తెలియదు అని అన్నట్టుగా అది లోకోక్తిగా అయ్యిందనమాట. అంటే ఇప్పుడు హనుమంతుడు వానరం కాదా? వానరమే వానరమే కానీ జస్ట్ ఇది దానికి వానరమే కానీ దీనికి ముందుగా ఈ కథ ప్రాచుర్యంలోకి వచ్చిందనమాట. అంటే శాస్త్రం పరంగా కూడా పండితులు చెప్పిన పరం మనకి ఆది మూలం వాల్మీకి రామాయణంలో కూడా ఇది ఒక ప్రస్తావన సుందరకాండలో జరుగుతుందన్నమాట. ఇది ఓకే. అంటే ఇప్పుడు రామాయణంలో రాముణ్ణి ఎప్పుడైతే హనుమంతుడు కలుస్తాడో అప్పుడే తన లోపల ఉన్న శక్తులన్నీ ఒక్కొక్కటి బయటపడతాయి అనమాట. అప్పుడు కూడా మరొకొకసారి కూడా ఆయన ఏం చేస్తాడంటే అమ్మవారిని తీసుకురావడానికి అని చెప్పి మనకి సముద్రం దగ్గర నుంచి ఉంటారు కదా, అందరూ ఉంటారు. అంగదుడు ముందు వెళ్తారా, ఎవరు ఆ 100 యోజనాల తీరం దాటి లంకలోకి ఎవరు ప్రవేశించాలి అంటే అందరూ ఒకళ్ళు చెప్తారు. రాముడు అంటారు, అంగదుడిని మీరు వెళ్తారా అని. నేను కొంతవరకే వెళ్ళగలను తప్ప అంత దూరం నేనైతే వెళ్ళలేను, నాకు శక్తి లేదు అంటారు. జాంబవంతుడిని అడుగుతారు, మీరేమైనా వెళ్ళగలుగుతారా, ఎవరు వెళ్ళగలగాలి అంటేను హనుమంతుడు అలా చూస్తూ ఉంటాడు. ఆయనకి వెళ్ళగలను అనే శక్తి ఆయనకి తెలియదు కదా. అప్పుడు అందరూ కలిసి ఆయన్ని స్తోత్రం చేస్తారు. స్తోత్రం చేసి, ఆంజనేయ నువ్వే వెళ్ళగలవు, ఇంకొకళ్ళు ఎవరు వెళ్ళలేరు, నువ్వే దాటగలవు, నువ్వే సీతమ్మ జాడ కనుక్కోగలవు అని చెప్పి రాముడి దగ్గర నుంచి అందరూ, జాంబవంతుడు, అంగదుడు, మొత్తం అందరూ కలిసి చెప్తే అవును నేను వెళ్ళగలను అని చెప్పి అప్పుడు ఆ సముద్రం దాటి లంకలోకి ప్రవేశించడం జరిగిందనమాట. అంటే కొన్ని సందర్భాల్లో ఆయన శక్తి ఆయన మర్చిపోతూ ఉంటాడనమాట. అయితే అమ్మ ఇప్పుడు చాలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి. ఇప్పుడు తిరుపతిలో మనం పాపికొండలో ఆకాశగంగా వెళ్ళినప్పుడు అక్కడ కూడా అంజనాదేవి గుడి ఉంటుంది. అదేవిధంగా హంపీలో కూడా ఒక గుట్ట పైన ఆంజనేయుడి అక్కడ కూడా పుట్టిన స్థలం అని అంటారు. ఇట్లాంటి ఆంజనేయుడు పుట్టిన స్థలాలు చాలానే ఉన్నాయి మనం చూసుకుంటే. అసలు వాస్తవానికి ఏది ఆంజనేయుడు పుట్టిన ప్లేస్, ఏది కరెక్ట్ అయిన పుణ్యక్షేత్రం? పుణ్యక్షేత్రం అన్న పదంలోనే పుణ్యం ఉంది కదా, ఉంది. అంటే పుట్టిన ప్లేసు అని అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవును పుట్టారు అని అవును. ఆంజనేయ స్వామి పుట్టింది మాత్రం కీసరలోనే పుట్టారమ్మా. కీసరలోనే పుట్టారు. కీసర ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ లో ఉండే కీసర అది కాదు కదా. అంటే ఆయన ఆయన నివాస స్థానం మాత్రం మన కైలాస పర్వతం మీదే ఉంటుంది. పుట్టింది ఒక్కొక్క ప్రదేశంలోనే అంటారు. అవును. ఇదమిద్ధంగా ఇది ఆయన పుట్టుక ప్రదేశము అనేది లేదు. ఓకే. అయితే హంపీలో కూడా ఒకటి చిన్న గుట్ట పైన హనుమంతుడి ఆలయం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కోరుకున్న ఏ కోరికైనా నెరవేరుద్ది అని చాలా మంది భక్తులు అక్కడికి వెళ్ళి కోరికలు కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ దేవీ దేవతలు ఏం చేస్తారంటే ఒక్కొక్క చోట ఒక్కొక్కళ్ళకి, అంటే ఇప్పుడు ఈ ప్రదేశంలో వెలవమని మునీశ్వరులు కానీ, తపస్సంపన్నులు కానీ, ఋషులు కానీ వారి కోరిక మేరకు మీరు ఇక్కడే ఉండాలి, మీరు ఇక్కడ ఉండిపోవాలి. ఇప్పుడు నేను ఆంజనేయ స్వామి గురించి తపస్సు చేశాను అనుకోండి, లేదా ఇంకొక ఋషి ఎవరైనా తపస్సు చేసి స్వామి మీరు ఇక్కడే వెళ్ళవాలి అంటే ఆయన అక్కడ ఉండిపోవడం అంటే పుట్టడమే కదా, ఉండిపోవడం అంటే నివాసం, స్వయంభుగా వెలిచిన క్షేత్రం అన్నమాట, వెలిసిందనమాట. సో అలాగా ఈ ఋషుల కోరిక మేరకు ఎవరైనా అంటే మన భక్తుల కోరిక మేరకు ఆ ప్రదేశంలో ఉండిపోవడం అవుతుంటుంది. నెక్స్ట్ ఇంకొకటి కూడా చెప్తారు, మేరు పర్వతం తీసుకొస్తున్నప్పుడు అరకొండ అని అంటారు, అంటే సంజీవని పర్వతం. అది ఆ సంజీవని పర్వతం తెస్తున్నప్పుడు ఒక చిన్న ముక్క ఈ అరకొండలో పడిందంట, తిరుపతికి దగ్గరలో ఉన్నది. ఓకే. ఆ అరకొండ కూడా చాలా ప్రాశస్త్యం కలిగింది, అక్కడ కూడా ఆ స్వామివారు ఉన్నారు అంటారు. ఓకే. అంటే కొండగట్టులాగా అది. ఓకే. ఇప్పుడు మన హైదరాబాద్లో ఉన్న కేసరలాగా, నెక్స్ట్ పొన్నూరు, ఇవన్నీ వెలిసిన ప్రదేశాలు. అంటే స్వయంవారు స్వయంభూగా
వెలిసిన ప్రదేశం. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న కీసరగుట్టలో శివుడు కదా, శివుడిది, ఆంజనేయ స్వామిది కూడా. ఆంజనేయ స్వామిది కూడానా? ఆంజనేయ స్వామిది. ఓకే, సంజీవని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కీసర్లో కూడా పడింది, కీసరలో కూడా పడింది. ఆ విధంగా కీసరగుట్ట వెలిసింది. కీసరగుట్ట అయింది అది. అరకొండ అనేది కూడా అక్కడ మనకి తిరుపతి దగ్గరే ఉంటుంది. అక్కడ మృతిక తెచ్చుకుని ఎవరైనా దీర్ఘ వ్యాధులతో కనుక బాధపడుతుంటే అక్కడ మృతిక తెచ్చుకుని కనుక, మృత్తిక అంటే మట్టి. మట్టి. ఏది తిరుపతిలో కొండ అంటే అడవి మధ్యలో గుడి అడవి ఉంటది. మధ్యలో, అవును. అది ఆంజనేయుడి గుడి. పోతే తీసుకుని వస్తాడు కదా, ఆ పర్వతంలోని ఒక మట్టి బిడ్డ పడిందంట. అవునవును. ఆ పడింది ఇప్పుడు పెద్ద కొండ మాదిరి అవుతుంది. అక్కడ మృతిక కూడా చాలా విశేషమైనది. ఓకే, అదే అమ్మా, ఇప్పుడు తిరుపతిలో అడవుల మధ్యలో ఒక ఆంజనేయ స్వామి ఆలయం ఉంటది, ఆ ఆలయమేనా మీరు చెప్పేది? ఆలయం కాదు, అది ప్రత్యేకంగా కొండ ప్రదేశమే, మట్టితో ఉంటుంది అది. అది కొండ ప్రదేశము. చాలా మంది వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు. దీర్ఘరోగాలు కూడా నయం అయ్యాయి అంటే నమ్మకము, ఏదైనా నమ్మకంతోనే ఉంటుంది. కానీ శాస్త్రవచనం మాత్రం అది. అయితే అమ్మ, చాలా దేవుళ్ళకి ఇప్పుడు శ్రీరామనవమి అని కానివ్వండి, లేదా ఇట్లా అంటే సపరేట్గా ఒక రోజు ఉంది, కానీ ఆంజనేయుడికి మాత్రం రెండు, చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని. ఎందుకు ఈ రెండిటికి తేడా ఏంటి అసలు? అంటే చాలా మందికి డౌట్స్, చాలా మంది మాలేసుకుంటారు, పూజలు చేస్తారు, అన్ని చేస్తూ ఉంటారు, కానీ ఎవరికి తెలీదు. అవును, చిన్న హనుమాన్ జయంతి అంటే ఏంటి, పెద్ద హనుమాన్ జయంతి అంటే ఏంటి అని ఎవరికి తెలీదు. ఒక్కసారి మా కోసం చెప్తారా? తప్పకుండా తప్పకుండా. అంటే హనుమత్ జయంతి అనేది మనకి ఇప్పుడు చైత్ర మాసం పౌర్ణమి రోజు వస్తుంది. ఇంకొకటి మార్గశిర మాసం పాడ్యమి రోజు వస్తుంది. అయితే చిన్న పెద్ద హనుమత్ జయంతి అనేది కాదు, కానీ ఒకటే హనుమత్ జయంతి ఉంది. అది రేపు చైత్రమాసంలో మనకి ఈరోజు వచ్చింది కదా, చైత్రమాసంలో పౌర్ణమి రోజు వచ్చింది మనకి హనుమత్ జయంతి అంటారనమాట. ఆ రోజు హనుమంతు పుట్టుక. ఆ హనుమంతుడు ఒరిజినల్గా అంటే మన శాస్త్రపరంగా పురాణపరంగా పుట్టింది మాత్రం అది ఆ రోజునే హనుమత్ జయంతి చేస్తారు. భక్తులు మాల వేసుకుంటూ ఉంటారు, హనుమాన్ చాలీసా చదువుతూ ఉంటారు, ఇంకా హనుమంతుడికి సంబంధించినవన్నీ చేస్తుంటారు అనమాట. ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ ప్రదేశాలకు వెళ్ళగలరో ఆ ప్రదేశాలకు వెళ్ళి వారి భక్తిని చాటుకుంటూ ఉంటారు. అయితే అమ్మ, ఇప్పుడు ఆంజనేయుడు శ్రీరాముని ప్రార్థించుతాడు, కానీ పవర్స్ ఆంజనేయుడికి ఎక్కువ ఉంటాయి. అవును, కానీ ఇక్కడ ఆపోజిట్ అనమాట, పవర్స్ ఉండేది ఆంజనేయుడికి, బట్ రాముడికి భక్తుడు. ఎందుకట్లా అంటే రాముడికి ఎందుకు ఉండే ఆ పవర్స్, ఆంజనేయుడికే ఉంటాయి? ఇప్పుడు మీరు ఆంజనేయుడికి అన్ని పవర్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది మీరు చెప్పిళ్ళు, బట్ అంటే రాముడికి ఎందుకు అంత భక్తుడు? దీని వెనుక ఉన్న కథ ఏంటి? తప్పకుండా. అయితే రాముడి గురించి చెప్పుకోవాలి అంటే యాక్చువల్గా రాముడి కన్నా రామనామంకి ఎక్కువ పవర్ ఉంది, చాలా శక్తి ఉంది. రాముడికి రామనామానికి, రాముడికి పవర్ తక్కువ, కానీ రామనామానికి పవర్ ఎక్కువ ఉంది. ఎందువల్ల పవర్ అంటే శక్తి ఎక్కువ ఉంది? ఎందుకు అంటే ఈ రా అనే పదము 3 శక్తులు కలిగింది. రా అనేది అగ్నితత్వం, దానిలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. రా, ఆ, మా. రా అంటే రాముడు అంటే విష్ణుమూర్తి, ఆ అంటే బ్రహ్మదేవుడు, మా అంటే శివుడు. ఈ 3 కలిపిన తత్వం రా. రాలో 3 ఉంటాయి, రా, ఆ, మా. ఓకే, తర్వాత ఈ రా అనే పదాన్నేమో ఓం నమో నారాయణాయ అన్న దాంట్లోంచి రా పదం తీసుకున్నారు. రా అనే పదం లెటర్ అంటే అక్షరం తీసుకున్నారు. ఓం నమ శివాయలో మా అనేది తీసుకున్నారు. 2 కలిపితే అంటే శివతత్వము విష్ణుతత్వము కలిపింది రామ అన్నమాట. అయితే మనం ఇప్పుడు ఒక చిన్న ఒక పరీక్ష చెప్తాను. రామ అనేటప్పుడు మీ పెదాలు ఎలా కదులుతాయి చెప్పరా తల్లి? రా, మా. రాకి ఎలా కదిలింది? రా అంటే పెదాలు ఏమయ్యాయి? విడిపోయినాయి. రా, మా అన్న తర్వాత కలిసిపోయినాయి పెదవాళ్ళు. అంటే రా అన్నప్పుడు మనలోను ఉన్న చెడు కానీ, చెడు ఉద్దేశాలు కానీ, పాపాలు కానీ, అంటే మనసుతో వాచకంతో, మనస వాచ కర్మణ, మనసుతో చేసిన పాపాలు కానీ, మనసుతో కూడా చాలా పాపాలు చేస్తుంటారు, వాచకంతో కూడా చాలా పాపాలు చేస్తుంటారు. వాచకం అంటే మాటలు, బుద్ధి, మనస వాచ కర్మణ. కర్మణ అంటే బుద్ధి అన్నమాట, చేతులతో చేసేది. ఈ 3 కలిపి ఇంటర్నల్గా అంటే లోపల నుంచి బయటికి వెళ్ళిపోతాయి. మనలో పాపాలు రా అనంగానే బయటికి వెళ్ళిపోతాయి. మా అనేటప్పటికి ఏమైంది? మా కలిసిపోయినాయి. అవును, అంటే బయట ఉన్నవి, బాహ్యంలో ఉన్న పాపాలు లోపలికి వెళ్లకుండా మా అనేది అడ్డుకుంటుంది. ఇది రామతత్వం అన్నమాట.
అంటే రాముడి నామానికి ఇంత పవర్ ఉంది. ఆహాహా. శివుడు తపస్సు చేసేటప్పుడు కూడా ఒకసారి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి మీరు ఎప్పుడు నిత్యం తపస్సులో ఉంటారు, యోగ ధ్యానంలో ఉంటారు కదా, మీరు ఏ మంత్రం చదువుతారు? మీ మంత్రమే అందరూ చదువుతారు. ఓం నమ శివాయ అని చదువుతారు, ఓం నమో నారాయణాయ అని చదువుతాము. ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని మంత్రాలు ఉన్నాయి కదా, మరి మీరు ఏం మంత్రం చెప్తారు, ఏం జపం చేస్తారు అని డౌట్ వచ్చింది ఆవిడకి, పార్వతీదేవికి. అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, నేను చదివేది రామ అని చెప్తాడు. ఓన్లీ ఆ 2 అక్షరాలే శివుడు చేసే జపం అన్నమాట. అది అంత పవిత్రమైనది అని. రామనామము ఒక్కసారి చదివితే చాలు, ఆ రామ అన్న పదం 1000 సార్లు మనం విష్ణు సహస్రం చదివినంత ఫలితం. ఒక్కసారి రామ అంటే 1000 సార్లు, ఇది శాస్త్రవచనం. ఓకే ఓకే. అది తిరుగులేని పని. అందుకే ఆంజనేయుడు ఏ పని చేయబోయే ముందైనా జై శ్రీరామ్ అని అనుకోని జై శ్రీరామ్ అంటారు ఆ రామ పదంలో. దీనికి ఒక చిన్న చలోక్తితో ఉన్న ఒక కథ చెప్తాను. చెప్పండి అమ్మా. అగస్త్య మహాముని తల్లి అంటుంది, నా కొడుకు చాలా గొప్పవాడు అంటుంది. అంటే ఎందుకు, అంజనాదేవి అడుగుతుంది అనమాట, ఎందుకు నీ కొడుకు అంత గొప్పవాడు, నా కొడుకు ఇంకా గొప్పవాడు అంటుంది. నీ కొడుకు ఎందుకు గొప్పవాడు చెప్పమ్మా అంటే అగస్త్య మహాముని తల్లి చెప్తుంది, నా కొడుకు సముద్రం మొత్తాన్ని అవపోసన పట్టేశాడు అంటుంది. సముద్రం మొత్తాన్ని అవపోసన పట్టిన ఘనుడు నా కొడుకు అంటుంది. ఓహో అలాగా, నీ కొడుకు సముద్రం అవపోసన పట్టాడు, కానీ నా కొడుకు సముద్రం దాటి వెళ్ళాడు అని చెప్తుంది. అంటే అందుకు నా కొడుకు గొప్పవాడు అని ఇద్దరు తగదలాడుకుంటారు. తగదలాడుకున్నప్పుడు హనుమంతుడిని పిలుస్తారు. నాయన నువ్వు గొప్పవాడివా అంటేను అని అడుగుతారు. అగస్త్యుడిని పిలిచి వాళ్ళ తల్లి అగస్త్యుడిని అడుగుతుంది. ఈయన ఆంజనేయ స్వామి తల్లి కేసరి అంజనాదేవి ఈయన అడుగుతుంది. అడిగితే అగస్త్యుడు ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. కానీ ఆంజనేయ స్వామి అంటాడు, అమ్మ ఆ గొప్పతనం నాది కాదు, రాముడిది అంటాడు. ఇంతలోకి కౌసల్య వస్తుంది. మీరిద్దరూ ముచ్చటించుకుంది, మీరిద్దరూ మీ పిల్లల గొప్పతనం కాదు, నా కొడుకు గొప్పవాడు అంటుంది. అంటే నీ కొడుకు ఎలా గొప్పవాడమ్మా అంటేను, నా కొడుకు రాముడు, రాముడు పేరు, నా కొడుకు పేరు తలుచుకుని హనుమంతుడు అది దాటాడు కదా సముద్రం అంటుంది. అయితే సరే ఏమి రామయ్య ఇది నీ గొప్పతనమే కదా అంటే, అమ్మా ఇది నా గొప్పతనం కాదు, నా పేరులో గొప్పతనం అమ్మా అని చెప్తాడు. అంటే రాముడు పేరులో గొప్పతనం ఉంది కానీ రాముడికి కాదు అని ఒక చిన్న చలోక్తితో కూడుకున్న కథ అన్నమాట. అయితే ఇప్పుడు రాముడు హనుమంతుడు చిరంజీవి ఎందుకు అయ్యాడు అంటే దానికి ఒక చిన్న కథ చెప్తాను. అది రావణ సంహారం అయిపోయిన తర్వాత సీతమ్మ వారు చాలా సంతోషించి మా ఇద్దరిని కలిపినందుకు గాను నీకు నేను ఒక మాల అది ముత్యాల మాల బహుకరిస్తున్నాను ఆంజనేయ అంటుంది. అమ్మ అలాగే ఇవ్వండి అంటాడు. ఆ ముత్యాల మాల వేసుకుంటాడు. వేసుకోవడానికి ముందు ఏం చేస్తాడు, ఆ పూసలో ఒక్కొక్కటి కొరికి చూస్తున్నాడు. ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి అమ్మవారు ఇచ్చింది మహాప్రసాదంగా తీసుకోవాలి కానీ ఒక్కొక్క ముక్క కొరికేస్తున్నాడు పడేస్తున్నాడు. అలా మాల మొత్తము కొరికి పడేసిందే తప్ప వేసుకున్నది లేదు. సీతమ్మ వారికి కోపం వస్తుంది. ఏ హనుమా నేను ఇస్తే మాల వేసుకోకుండా ఇది చేసావు, అన్ని ముక్కలు చేసి పడేసావంటే, అమ్మా ఏ పూసలోనైనా సరే సీతారాములు కనబడుతున్నారేమో అని వెతికానమ్మా అంటాడు. సీతారాములు కనబడంది నాకెందుకమ్మా అంటాడు. అంటే నువ్వు అంత గొప్పవాడువా అంటుంది. అంటే చాలా గొప్పవాడిని అంటాడు. ఆ గొప్పతనం నాది కాదమ్మా రాముడిది అని చెప్తాడు. అంటే అది నిరూపిస్తావా అని సభలో సీతమ్మ వారు అడుగుతుంది. తప్పకుండా, ఎలా చూపించమంటారు చెప్పు తల్లి, నా సీతారాములు నా ప్రతి భాగంలోనూ ఉన్నారు, రోమల్లోనూ ఉన్నారంటే అయితే నీ గుండె చీల్చి చూపించు తల్లి అని అంటారు. అనగానే వెంటనే ఏం చేస్తాడంటే ఇట్లా గుండె చీల్చి చూపిస్తాడు. చాలా ఫొటోస్ కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే అంత పవిత్రమైనది, అంత రోమాంచితమై పులకితమైనది రామనామం అనమాట. ఆ స్వామి అట్లాగా చూపించేటప్పటికీ సీతారాములు ఆశ్చర్యపోతారు. అందరూ మనం అంటాం నీ ప్రేమ మన అంటూ ఉంటాం, జనరల్గా కూడా అంటాం, నా మీద నీకు ప్రేమ ఉంది ఎక్కడుందో చెప్పు అంటాం. అందరం గుండెలు. అవునవునవును. అప్పటి నుంచి అది నానుడు అయిపోయింది అనమాట. నేనంటే ప్రేమ అంటే మనం చీల్చి చూపించలేకపోయినా కానీ ప్రేమ అయితే మన గుండెలే, దాన్నే మనం
ప్రేమకి ఆ స్థానంగా కూడా ఒక్క చెప్తాము. మాట వెనకాల ఈ అప్పటి కథ అన్నమాట. పడది అది వాస్తవం. వాస్తవం. అవును. ఆ, అవును. తిరిగి అయోధ్యలోకి వచ్చినప్పుడు అవును. ఇది జరిగిందనమాట. అవును. తర్వాత మరొక ముచ్చట ఏంటంటే అమ్మవారు ఇది అయిపోయిన తర్వాత అమ్మవారు ఏం చేస్తుందంటే రామ మందిరంలో ఉన్నప్పుడు ఆ, మొత్తం అలంకరణ అంతా చేసుకుంటూ సింధూరం పెట్టుకుంటుంది. పెట్టుకుంటున్నప్పుడు ఆయన అలాగే అసలు సీతారాముల్ని అసలు వదలడు, ఎప్పుడు అలా వెనకే తిరుగుతూ ఉంటాడు ఆయన. తిరుగుతూ ఉన్నప్పుడు హనుమా ఎందుకు అలా తీక్షణంగా చూస్తున్నావు నన్ను అంటేను, ఏం లేదమ్మా, ఎందుకు ఆ సింధూరం అక్కడ పెట్టుకున్నారు మీరు అని అడుగుతారు. అది ఏమీ లేదు, అది ఇక్కడ పెట్టుకుంటే నా రామయ్య చిరంజీవిగా ఉంటాడు, ఆయుష్మంతుడు అవుతాడు అన్న ఉద్దేశంతో పెట్టుకుంటున్నాను హనుమ అంటుంది. ఉమ్. ఆ మాట తీసుకుని వెంటనే తన మందిరంలోకి వచ్చేసి ఉమ్. మొత్తం అవును. ఒళ్ళంతా సింధూరం రాసేసుకుంటూ ఉంటాడు. రాసేసుకుని ఎగిరి గంతులేస్తూ ఉంటాడు. చిన్న పిల్లాడి మనస్తత్వం ఆంజనేయుడు ఆంజనేయుడిది. అంటే చిన్నపిల్లాడు మనస్తత్వం అవును. అవుతుంది. ఆ. అయితే ఎందుకు అందరూ ఆశ్చర్యపోతారు, ఏంటి ఇలా మొత్తం అంతా సింధూరం పూసేసుకుంటున్నామంటే, ఉమ్. సీతమ్మ తల్లి ఇక్కడ పెట్టుకుంటేనే రాముడు చిరంజీవిగా ఉన్నాడు అంటే, నేను మొత్తం అంతా రాసేసుకుంటే నా రాముడు నా దగ్గరే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు అని అంత ఎది చెప్పేటప్పటికి, అంటే ఆ రామభక్తి అంటే అంతలా ఉంటుందన్నమాట అది. అయితే అమ్మ నాకు ఇక్కడ నాకని కాదు చాలా మందికి చిన్న డౌట్ అనమాట. ఇప్పుడు సీతమ్మ వారు పెట్టుకున్నది కుంకుమ, అంటే ఎరుపు రంగులో. ఎరుపు రంగు. ఆంజనేయుడికి ఇప్పుడు మన గుళ్ళో కానివ్వండి, ఇప్పుడు ఆంజనేయుడి కలర్ అంటేనే కాషాయపు రంగు. మరి కాషాయపు రంగుకి ఉన్న ఎరుపు రంగుకి చాలా తేడా ఉంటుంది కదా మరి. అంటే అమ్మవారు పెట్టుకుంది కాషాయం రంగుదే పెట్టుకుంది. అది తదుపరి మనకి రాను రాను అది ఈ రంగులోకి వచ్చింది. యాక్చువల్లీ అది మనకి పెట్టుకునేది కుంకుమ పెట్టుకుంటాము. అది మనకి మిగతా ప్రాంతాల వాళ్ళు ఏం చేస్తుంటారంటే, మనం కుంకుమ ఇక్కడ పెట్టుకుంటాము. అవును. అవును. మిగతా ప్రాంతాల వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. వివాహితులు అంటే బెంగాలీ వాళ్ళు కానీ, మరాఠీ వాళ్ళు కానీ, మార్వాడీస్ కానీ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఇక్కడ పెట్టుకున్నారు అంటే దాని అర్థం ఏంటంటే పెళ్ళైనట్టు లెక్క అనమాట. అయితే అమ్మ ఇప్పుడు చాలా మంది హనుమంతుడు బ్రహ్మచారి అని అంటారు. అది వాస్తవమా కాదా? నెక్స్ట్ ఇంకొక ప్రశ్న. చాలా ఆలయాలు కూడా ఉంటాయి. సువర్చల సమేత హనుమంతుని ఆలయం అని ఉంటది. అదేంటి హనుమంతుడు బ్రహ్మచారి అంటాడు, మళ్ళీ సువర్చల ఎవరు, బ్రహ్మచార వివాహితుడా అని చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. నాకు కూడా ఉంది. మాకు కొంచెం సమాధానం చెప్పండి. తప్పకుండా. అయితే మామూలుగా ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారే, అది వాస్తవము. అయితే ఒక మహర్షి తపస్సు చేసినప్పుడు, నాకు స్వామి మిమ్మల్ని దంప సమేతంగా చూడాలని ఉంది అని అడుగుతాడు. అడిగినప్పుడు నేను బ్రహ్మచారిని, ఆజన్మ బ్రహ్మచారిని, నాకు వివాహం చేసుకునే అవకాశము లేదు, కాబట్టి నీ కోరిక మేర నేను అంటే ఆంజనేయ స్వామి కాకుండా ఆంజనేయ స్వామి మనోరూపం, మారు రూపం అంటే ఛాయారూపం అంటారు. ఆ ఛాయారూపము సువర్చలాదేవితో వివాహం చేసుకుంది, కానీ ఒరిజినల్గా అంటే స్వయంగా హనుమంతుడు మాత్రం వివాహం చేసుకోలేదు. హనుమంతుడి ఛాయారూపం, ఆంజనేయ స్వామి ఛాయారూపమే సువర్చలాదేవితో వివాహం జరిగింది. అది ఒక కార్యక్రమం కోసము ఏర్పాటు చేయబడింది. అంటే అది జరగాలి, ఆ వివాహం జరిగితేనే లోక కళ్యాణం కోసం అన్నట్టు ఋషి తపస్సు చేసినప్పుడు ఆయన అనుగ్రహించడం కోసము ఆ ఛాయారూపంతో మాత్రము ఆయన పెళ్లి చేసుకున్నారు. ఆమె సువర్చలాదేవి. ఇప్పుడు వినాయకుడు కూడా సిద్ధి బుద్ధి అంటారు. ఆయన సిద్ధి అనేది కార్యము, బుద్ధి అనేది మన బుద్ధి. వినాయకుడు కూడా వివాహము కాదా? కాలేదు. మరి అంటే చాలా కొన్ని ఫోటోలలో కానీ ఆలయాలలో కానీ సిద్ధి బుద్ధి భార్యలు, కొడుకుల పేర్లు కూడా శుభం లాభం అంటే మన నిత్యం మనకి కావాల్సినవి వినాయకుడు, అది మనవళ్ళు అని వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అయితే వినాయకుడు బ్రహ్మచారేనా? బ్రహ్మచారి కాదు, కానీ వివాహం కాలేదు. ఆయన బాలుడి కిందనే లెక్క అనమాట. ఓకే, వినాయకుడు బాలుడి కిందనే. అయ్యప్ప స్వామి బాలుడుగానే మనము కొలుచుకుంటాము. సిద్ధి అంటే సిద్ధించడము, సక్సెస్ అనమాట. బుద్ధి అనేది మన బుద్ధి. శుభము లాభము అంటే ఏదైనా సరే మన కార్యం చేసేటప్పుడు, వినాయకుడిని పూజించేటప్పుడు శుభము అవ్వాలి, లాభము పొందాలి. శుభ్ లాభ సిద్ధి బుద్ధి. అవును. అయితే అమ్మ ఇప్పుడు మీరు ఇందాక హనుమంతుడి సువర్చల వివాహం గురించి మీరు చెప్పారు కదా ఒక కథ.
ఇంకొక అంటే ఇంకొక గ్రంథం ఏమని చెప్తుందంటే సూర్యుడే వరం ఇస్తాడు అంటే నా కూతుర్ని వివాహం చేసుకో, సువర్చలాదేవిని వివాహం చేసుకో అంటే హనుమంతుడు అంటాడు లేదు ఇప్పుడు కాదు కలియుగాంతం అప్పుడు నీ కూతుర్ని చేసుకుంటా అని చెప్తాడు కదా. ఈ రెండిట్లో ఏది వాస్తవం? అంటే అది కూడా ఉన్నది. అది ఎలా అంటే సూర్యుడికి ఛాయ, ఉష ఇద్దరు భార్యలున్నారు. ఓ సూర్యుడికి ఛాయ, ఉష అని ఉన్నారు. ఉష అనే ఆమె సూర్యుడి భార్య. అయితే ఆవిడ సూర్యుడి తాపాన్ని తట్టుకోలేక ఏం చేస్తుందంటే ఛాయ అని తన నీడని సూర్యుడి దగ్గర వదిలేసి వెళ్ళిపోతుంది. ఆ ఉషా సూర్యుల పుత్రికే సువర్చలాదేవి. అచ్చా. అది ఇప్పుడు ఒక మునీశ్వరుడు తపస్సు చేసి అడిగినప్పుడు అక్కడ సువర్చలాదేవిని వివాహం చేసుకున్నట్టుగా మనకి పురాణాలు చెప్తున్నాయి. ఓకే. అమ్మ ఇంకొకటి ఇప్పుడు కొండగట్టు కానివ్వండి లేదా హనుమాన్ పుణ్యక్షేత్రాలలో చాలా వరకి అంటే ఆ ఆలయ పరిసరాలలో కొంచెం మెంటల్లీ డిస్టర్బ్ అయిన వాళ్ళు లేదా నెగిటివ్ ఎనర్జీ ఇంపాక్ట్ అయి ఉన్న వాళ్ళని చాలా మందిని అక్కడికి తీసుకొచ్చి ఆ ఆలయ పరిసరాలలో అంటే గొలుసులతో కట్టేయడం కానీ అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎప్పటికీ వాళ్ళకి హనుమాన్ చాలీసా వినిపిస్తూ ఉంటారు. సేమ్ అంటే అంత త్వరగా కోలుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎటువంటి హాస్పిటల్స్లలో వాళ్ళకి ఎటువంటి చికిత్స అందించినా మంచి కాని వాళ్ళు ఈ హనుమాన్ ఆలయ పరిసరాలలో అక్కడే కొద్ది రోజులు అంటే ఒక 50 రోజులు నెల రోజుల పాటు ఉండి ఆ హనుమాన్ చాలీసా విని మంచిగా అయ్యి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంత పవర్ ఎందుకు ఉంటుందమ్మా హనుమాన్ చాలీసాలో అసలు? చెప్తాను. ఏకాదశ రుద్రుల్లో ఒక రుద్రుడు హనుమంతుడు కదా. అయితే శివుడి దగ్గర భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి. అది మనకు తెలుసు కదా. శివుడి దగ్గర భూత ప్రేత పిశాచ గణాలు ఉంటాయి. అయితే ఒకానొక సందర్భంలో హనుమంతుడు వీటికి అధిదేవత ఎలాగయ్యాడు అంటే ఈ భూత ప్రేత పిశాచ గణాలు అంటే మనకి కలియుగంలో చాలా ఎక్కువ ఉంటాయి. అది అందరూ అంటే కొన్ని రకాలుగా అది నిజం అవ్వచ్చు, వాస్తవం కాకపోవచ్చు, అవాస్తవం అవ్వచ్చు. మనం వాస్తవంగానే తీసుకుందాము. మనకి హనుమాన్ చాలీసాలో ఏదైనా ఎవరైనా భయపడినప్పుడు కానీ దృష్టి తగిలినప్పుడు కానీ ఇలాగా చెడు సంబంధం ఏమైనా ఉన్నాయి అంటే కనుక ఆంజనేయ స్వామికి శివుడు వరం ఇచ్చాడు. నా దగ్గరున్న గణాలు ఈ భూతప్రేత పిశాచ గణాలు ఏవైనా సరే నిన్ను కొలిచిన వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి అని. నిన్ను ఎవరైతే కొలుస్తారో వారిని మాత్రం ఇబ్బంది పెట్టవు. అది మనకి హనుమాన్ చాలీసో భూత ప్రేత పిశాచ నికటన హ్యావే అని ఉంది కదా. సో హనుమంతుడు ఇలాంటి వాటికి ప్రతీకగా అయ్యాడు. హనుమాని ఒకసారి మనం తలుచుకుంటే ఎటువంటి భయాన్నైనా తీస్తాడు. మనం ఒక్కొక్కసారి చాలా భయమైన ప్రదేశంలో ఇప్పుడు మనమే ఉన్నాము, ఏదైనా చీకట్లో వస్తున్నాము, ఆ టైంకి మనకి ఏమీ రాకపోయినా ఏం చేయాలో తెలియకపోయినా మన అరచేతిలో హనుమ అని ఒకసారి రాసేసుకుని పిడికిలు బిగించేస్తే ఏదో ఒక రూపంలో ఇట్స్ ప్రూవెన్ కూడా జరిగింది. ఎక్కడో కాదు, నాకే స్వయంగా జరిగింది. చెప్పండి అమ్మా మాకు కొంచెం. చెప్తాను. అయితే హనుమాన్ రాసేసుకుంటే ఏదో ఒక రూపంలో మనకి అది మాత్రం గట్టెక్కిస్తాడు. అది వాస్తవం. అది మీకు జరిగిన ఇన్సిడెంట్ నాకు ఒకసారి చెప్పరా? అయితే ఇది ఇలా ఉండగా అంటే నా ప్రాక్టికల్గా చెప్తాను. ఒకసారి ఏమైందంటే వినాయక చవితి అప్పుడు మేము వైజాగ్లో ఉన్నప్పుడు వినాయక చవితి అప్పుడు ఏం చేస్తామంటే అన్ని చోట్ల పెడుతూ ఉంటారు కదా. పెడుతూ ఉన్నప్పుడు మేము కుటుంబ పరంగా అందరం కలిసి వెళ్ళాము. వెళ్ళినప్పుడు ఏమైందంటే ఆ క్యూలో మేము తప్పడిపోయాము. చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఆ క్యూలో వెళ్ళినప్పుడు ఎవరెవరు అందరం ఎక్కడెక్కడ క్యూలో తప్పిపోయాము. తప్పిపోయిన తర్వాత సరే ఏమనుకున్నామంటే ఎవరెక్కడ తప్పిపోయినా సరే ఒక చోట ముందే అనుకుని వెళ్ళాము. ఒకవేళ అందరం కలిసే పెడతాము, కానీ ఒకవేళ తప్పిపోతే కనుక మనం ఒకసారి ఎక్కడో ఒక దగ్గర కలుసుకుందాము అనుకున్నాము. సరే అనుకోకుండా మా వాళ్ళందరూ వెనక అయిపోయారు. నేనేమైపోయానంటే ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు దర్శనం అయిపోయింది, స్వామివారి వినాయకుడు దర్శనం అయిపోయింది. ముందుకు వెళ్ళిపోయాను. ముందుకు వెళ్ళిపోయేటప్పటికి షార్ట్ కట్ జనరల్గా అందరం ప్రిఫర్ చేసేది షార్ట్ కట్స్కి వెళ్తూ ఉంటాము, చుట్టూ తిరిగి వెళ్ళాము. తొందరగా వెళ్ళిపోవాలని ఆతృతలో నేనేం చేశానంటే షార్ట్ కట్ వెతుక్కొని నడుచుకుంటూ వెళ్తున్నాను. నడుచుకుంటూ వెళ్తుంటే కొంత దూరం వరకు బాగానే ఉంది, కానీ మనుషుల అలికిడి ఉంది. ఇంకొంచెం దూరం వెళ్ళేటప్పటికి అది శ్మశానం అని నాకు తెలియలేదు. అయితే నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ నిజంగా అది ఒళ్ళు గగురు పొడిచే విషయం. అయితే ఎవ్వరూ లేరు. లేకపోయేటప్పటికీ చాలా భయం వేసింది. ఎదురుకుండా ఒక వింత ఆకారము.
అది ఇప్పటికీ నాకు నైట్ మేర్ అది. ఎదురుకుండా ఒక ఆకారం కనిపించింది. అంటే ఎంత ఒక 10 అడుగులు, 15 అడుగుల దూరంలో. కనిపించేటప్పటికి నాకసలు ఏం చేయాలో తెలియలేదు. ఈ విషయం మాకు మా నాన్నగారు చిన్నప్పటి నుంచి మాకు ఇవన్నీ చెప్పడం వల్ల మాకు తెలుసు. కానీ అది ఎంత తెలిసినా కానీ మనకి ఆ టైంకి మనం ఏమీ చేయలేం కదా! స్ఫురణకి రాదు. అయితే అది దగ్గరకొస్తోంది. నేను ఆగిపోయాను. అది దగ్గరకొస్తూ ఉంది. నాకు అది మనిషా తెలీదు. ఒక వింత ఆకారమా తెలీదు. అప్పుడు నాకైతే మాత్రం చాలా భయమేసేసింది. ఏం చేయాలో తెలియలేదు. కాళ్ళు చేతులు చల్లబడిపోయినాయి. అంటే మొబైల్స్ అవి కూడా నేను క్యారీ చేయలేదు. వచ్చేస్తున్నాను. వచ్చేస్తుంటే వెంటనే నాకు మా నాన్నగారు చెప్పింది గుర్తొచ్చింది. వెంటనే అంటే లిటరల్లీ నేనేమనుకున్నానంటే ఇంకా అయిపోయింది. నాకు ఏమీ చేయలేని పరిస్థితికి వచ్చేసింది నాకు. అప్పటికి కాళ్ళు చేతులు షివరింగ్ అయిపోతున్నది. ఏం చేయాలో తెలియలేదు. వెంటనే నాకది గుర్తొచ్చింది. గుర్తొచ్చేసి వెంటనే చేతి మీద హనుమా అని రాసేసుకుని పిడికిలి బిగించేసి గట్టిగా అరిచేశాను. హనుమా అని గట్టిగా అని గట్టిగా అరిచేశాను. గట్టిగా అరిచేటప్పటికి చెప్తే మీకు అబద్ధం అమ్మా, ఇది ప్రాక్టికల్‌గా నేను అనుభవించాను. అయితే అక్కడ అసలు ఎవరు మనుషులు లేరు. ఏదీ లేదు. వెంటనే ఎవరో ఒక పెద్ద ముసలాయన వచ్చేసి, అమ్మా ఎందుకు భయపడుతున్నావు అంటే, ఇంకా నాకు నోరు తడబడిపోయింది. ఏమీ చెప్పలేకపోతున్నాను. ఎందుకు భయపడుతున్నావు అంటే, నాకేదో కనబడుతోందండి. నన్ను మా ఇంటికి చేర్చేయరా. ఎప్పుడో కాదు, ఇది 2013లోనే. ఎప్పుడో చిన్నప్పటిది కూడా కాదు, 2013లోనే. అంతే. అయితే నన్ను మా ఇంటికి చేర్చేస్తారా అంటేను, తప్పకుండా చేరుస్తానమ్మా. నువ్వెందుకు భయపడుతున్నావు? నేనున్నాను కదా, నువ్వు పిలిచావు కదా, ఎందుకు నన్ను పిలిచి కూడా నువ్వు భయపడుతున్నావు ఎందుకు అని అడిగారు. అడిగితే నేనెవరిని పిలిచాను అనుకున్నాను నేను. అంటే మనకి వెంటనే దేవుడు కనిపించినా కానీ మనకి ఆ టైంలో తెలీదు. నేనెక్కడ పిలిచాను అనుకుని, నేను పిలవలేదు కదా మిమ్మల్ని అన్నాను. లేదు నువ్వు పిలిచావు పదా, నేను తీసుకెళ్తాను అని. చాలా పండు ముసలి అమ్మ. నిజంగా లిటరలీ నేను స్వయంగా చూశాను అది. అయితే దారంట మాట్లాడుకుంటూ వస్తున్నామన్నమాట. ఎందుకు మా భయపడ్డావు, ఏమైంది ఏమైందంటే, లేదండి ఇలాగా వినాయకుడిని చూసుకుంటూ వచ్చాము మేము. చూసుకుంటూ వస్తే మా వాళ్ళు తప్పడిపోయారు. అంటే ఐ మీన్ వాళ్ళు ఇంకా వేరే చోట ఉన్నారు. నేను వాళ్ళు వెళ్ళిపోయారేమో అనుకుని నేను ముందుకు వెళ్ళిపోతున్నాను. ఇట్లాగా అయ్యేటప్పటికి దగ్గర దారి కదా అని చెప్పి నేను ఇది ఎంచుకుని వచ్చాను నేను అనేటప్పటికి, నువ్వే నన్ను పిలిచావు, నువ్వు పిలిస్తేనే నేను వచ్చాను కదా, అలాగే నాకేం తెలుసు అని అన్నారు. నువ్వు పిలిస్తే వచ్చాను అంటే, నేను మీరు వస్తారని నాకు తెలీదు, మీరు ఇక్కడే ఉంటున్నారా, మీరు ఇల్లు ఇక్కడేనా అని అన్నాను. అంటే నాకు ప్రతి చోట ఇల్లే, ఎప్పుడు ఎవరు పిలిస్తే వస్తాను అని అన్నారు. అసలు ఆ టైంకి నాకు ఈయన ఆంజనేయ స్వామా, నేను పిలిచానా, అసలు మొత్తం ఒక రకమైన ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది. వెళ్తేను అప్పుడు అనుకున్నాను అనమాట. కొంచెం వెలుగు వచ్చేటప్పటికి మాట్లాడుకుంటూ వస్తున్నాను, మనిషి అక్కడ ఎవరు లేరు. అప్పుడు వెళ్ళిన తర్వాత అనుకున్నాను నేను అది. ఓకే, ఆంజనేయ స్వామి అంటే మీరు నిజంగా ఎంత పుణ్యం చేసుకొని ఉంటారేమో అని. నిజంగా నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇది ప్రూవెన్, ఇది నిజం. ఇది ఎవరైనా సరే ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, ఇలాగా చీకట్లో ఉన్నామనే కాదు, ఎటువంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే, ఇంట్లో ఉన్నా బయట ఉన్నా సరే, ఒక్కసారి మాత్రం హనుమాని మాత్రం రాసుకొని మీరు మనస్ఫూర్తిగా ఆయన్ని పిలిస్తే ఏదో రూపంలో వస్తాడు, ఏదో ఒక రూపంలో వస్తాడు. అది మీరు గమనించుకోవాలి. కానీ ఆ టైంలో మనం గమనించుకోలేమనుకో, తర్వాత అనిపిస్తుంది, అయ్యో ఇంతసేపు నాతో పాటు నడిచింది ఆ స్వామేనా అని. అది చాలా చాలా ఆనందం అనిపించిందమ్మా నాకు. ఆ స్వామి పట్టుకోవడము, ఆ స్వామి రియల్లీ అంటే అది ఆయన చిరంజీవే, పిలిస్తే వస్తాడు. బహుశా ఇక్కడ కూడా ఉండి ఉంటాడు, ఆయన తలుచుకుంటున్నాం కదా. అవును, అంటే వాస్తవానికి అమ్మ, ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి తలుచుకుంటే ఏదో ఒక రూపంలో మన వెంట ఉంటాడు. అవును. అయితే అమ్మ, చాలామంది హనుమంతుడు చిరంజీవుడు హిమాలయాలలో ఇప్పటికీ తపస్సు చేసుకుంటూనే ఉంటాడు అని చాలామంది అన్నారు. నిజమా, వాస్తవమా? నిజమే. అది ఎలా తెలిసిందంటే, ఒక మనకి సోషల్ మీడియాలో అనుకోండి, ఒక అంటే సుమారు 1997-98 ప్రాంతాల్లో మాకు తెలిసిన, అంటే జనరల్గా అందరికీ తెలిసిందే ఈ విషయము. అయితే ఎవరో ఒక అతను హిమాలయాల్లోకి వెళ్ళి ఒక వ్యక్తిని చూశారంట. అతను ఎలా ఉన్నాడంటే, మానవుడు కాదు, అలా అని వానరుడు కాదు, ఒక వింత ఆకారంలో ఉన్నాడంట. ఆ వింత ఆకారంలో ఉండి ఒక మంచు పీట మీద కూర్చుని ఏదో రాసుకుంటున్నట్ట. ఒక మంచు పీట మీద కూర్చుని రాసుకుంటున్నట్ట. చాలా వింతగా ఉన్నాడు ఆయన. మనిషిలాగా ఉన్నాడు, తోక ఉంది,
ఒక యూరోపియన్కి కనిపించాడు, ఒక విదేశీయుడికి కనిపించాడు. వెంటనే ఆయన ఏం చేశాడంటే ఫోటో తీశాడు. ఇప్పుడు మనకి అది తెలిసే ఉంటుంది, మీరు చూసే ఉంటారు, ప్రతి చోట ఉంది ఆ ఫోటో. అది తీసి బయటకి తీసుకొద్దాము అని అనుకునేటప్పటికి ఆయన హిమాలయాల్లోనే చనిపోయాడు. తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు ఆ దాంట్లోంచి వేరే వాళ్ళు వెళ్ళి చూసినప్పుడు ఆ ఫోటో కనపడింది అని అప్పట్లో అనేవారు. ఇది మాత్రం నిజమే అది. ఆయన ఇప్పటికీ అక్కడే ఉన్నారు. ఆయన ఆవాసం కదళీ ఫలవనం అనమాట. కదళీ ఫలం అంటే అరటిపండు. అరటి తోటలో ఆయన ఉంటాడు. ఓకే. అయితే ఇప్పటికీ హిమాలయాలలో ఉన్నాడు. హిమాలయాల్లో అంటే విడిగా అరటి తోటల్లో ఆయన ఆవాసం అంటారు. ఇప్పటికీ హిమాలయాల్లో ఆయన చిరంజీవి కదమ్మా. ఆయన స్వస్థలం అది హిమాలయాల్లో. అయితే అమ్మ ఇప్పుడు హనుమంతుడు బ్రహ్మచారి కదా, కొంతమంది లేడీస్లో కూడా అంటే పూనకాలు అంటే దేవుడు వస్తాడు అని అంటారు కదా, పూనకం వచ్చినప్పుడు వాళ్ళకి నాకు హనుమాన్ దేవుడు వస్తాడు ఎవ్రీ మంగళవారం వస్తాడు అని అంటారు. అంటే కొంతమంది ఏమంటారంటే లేదు, ఆడవాళ్ళ బాడీ లోపలికి హనుమంతుడు ఎందుకు వెళ్తాడు, తను బ్రహ్మచారి, అదంతా లేదు, అదంతా ట్రాష్ అని అంటారు. దీంట్లో ఏది నిజం? అవునా? ఎలా అంటే ఆడ మగ అనేది మన జెండర్ బయాస్, మనం సృష్టించుకున్న, అంటే ఐ మీన్ ఆడవాళ్ళకి కొన్ని ఇది ఉంటాయి, నిబంధనలు ఉంటాయి, కొన్ని పారామీటర్స్ ఉంటాయి, కొన్ని హద్దులు ఉంటాయి. మగవాళ్ళకి అవేవి ఉండవు అని. కానీ ఆడవాళ్ళు కూడా మనస వాచ కర్మణ అంటే మనసులో కానీ దుష్ట ఆలోచనలు లేకుండా శారీరపరంగా, దేహమే దేవాలయం కదా, మన దేహాన్ని కనుక నిష్టతో దేవాలయాన్ని ఎంత పరిశుభ్రంగా ఉంచుతాం, అలాగే దేహాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచగలిగితే, పరిశుభ్రంగా అంటే బాహ్య శుద్ధి కాదు, అంతఃశుద్ధి కూడా ఉంటే హనుమంతుడు తప్పకుండా వస్తాడు. అంటే చెడు అనేది ఉండకూడదు, ఇంకా అంతకన్నా ఎక్కువ చెప్పడం బాగుండదు. ఆడవాళ్ళు కూడా హనుమంతుడికి ప్రీతిపాత్రులే, రావచ్చు, కనపడవచ్చు, వారి మీదకి వచ్చి కూడా చెప్పే సందర్భాలు ఉన్నాయి. అదే ఇప్పుడు హనుమాన్ జయంతి మనం ఇందాక అనుకున్నాం కదా, చిన్న హనుమాన్ జయంతి, పెద్ద హనుమాన్ జయంతి అని. పెద్ద హనుమాన్ జయంతి అప్పుడు వేడుకలు బాగా జరుగుతాయి, ఊరూరా ఉత్సవాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి కదా. మరి ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి హనుమాన్ జయంతి అప్పుడు? హనుమత్ జయంతి అంటే ఆ రోజు ఆంజనేయ స్వామికి చాలా ప్రశస్తమైన రోజు. మంగళవారం ఒకటి, శనివారం ఒకటి, హనుమత్ జయంతి రోజు అలాగా అది ఉంటుంది. ఈ రెండు ఆ స్వామివారికి. ఎందుకు శనివారం స్వామివారికి అంటే అదొక చిన్న కథ చెప్తాను. ఇందాక నువ్వన్నట్టు చిన్నపిల్లగానే చెప్తున్నాను. అంటే నా వినే ప్రేక్షకులు ఒక్కసారి వాళ్ళ ఇది మర్చిపోయి చిన్నపిల్లల్లాగా వింటారు. అప్పుడు చాలా ఆనందం అనిపిస్తుంది. సో దీనికి ఏంటంటే కథ, ఒకరోజు శనీశ్వరుడు అడుగుతాడు, నేను నిన్ను పడదామనుకుంటున్నాను, అందరినీ పట్టేశాను, అందరూ నా దేవతల్ని దేవుళ్ళని శివుణ్ణి కూడా పట్టేశాను, మరి ఒక్కసారి ఆంజనేయ నిన్ను కూడా పడతాను అంటే, పడదు కానీ నేను చెప్తాను, ఆ టైం అప్పుడు రా అంటారు. సరే అయితే ఎప్పుడు రమ్మంటావు అంటే, పలానా టైం అప్పుడు రా అని చెప్పి శనివారం నాడు రా అంటాడు. సరే అయితే వస్తాను అని చెప్తాడు. శనివారం రోజు హనుమంతుడు వస్తాడు, శనీశ్వరుడు వస్తాడు. శనీశ్వరుడు వచ్చినప్పుడు హనుమాన్ నిన్ను పట్టనా అంటే, ఉండు నేను రామనామ జపం చేసుకుంటున్నాను, రామనామ జపం అయ్యే వరకు నువ్వు అక్కడ బయట కాపలా ఉండు, బయట వెయిట్ చేయి, అప్పుడు నేను అవ్వంగానే పిలుస్తాను అంటాడు. సరే అయితే అలా అని వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మళ్ళా మధ్యలో వచ్చి ఎప్పుడు చూసినా ఈయన రామనామంలో ఉన్నాడు, ఆపుతాడేమో అని శనీశ్వరుడు చూస్తున్నాడు. ఈయన చూస్తున్నాడు, ఆయన ఆపడు, ఈయన చూస్తున్నాడు, ఆయన ఆపడు. శనీశ్వరుడికి విసుగొచ్చేసింది. విసుగొచ్చి ఎవరినైనా పట్టగలనేమో కానీ నిన్ను మాత్రం పట్టలేను అంటాడు. అంటే అప్పుడు రామనామం ఆపాలి కదా, మరి ఎప్పుడైతే రామనామం ఆపేస్తాడో మరి పట్టేస్తాడు కదా. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన రామనామం ఆపకుండా ఇలాగా దండం పెడతాడు, నీ రామభక్తికి మెచ్చుకొని నిన్ను నేను పట్టడం లేదు అని పెడతాడు. ఎప్పుడైతే దండం పెట్టాడో ఆయన కాలుతో నొక్కేస్తాడు. అంటే ఆంజనేయ స్వామి పాదాల కింద శనీశ్వరుడు ఉంటాడు. ఆంజనేయుడి అవునమ్మా. అంటే ఇప్పుడు ఆంజనేయుడి ఆలయానికి వెళ్ళినప్పుడు పాదాలు ముట్టొద్దు, ఎందుకంటే శని పట్టుకుంటది అని అంటారు. వాస్తవమే. ఎప్పుడైతే ముట్టుకున్నామో మనం, ఇప్పుడు పాదాలు ముట్టుకుంటామో మనం ఏం చేస్తాం, పాదం వెనక్కి లాగుతాంగా. అవును. ఇప్పుడు ఎవరైనా మన పాదాలు పట్టుకుంటే ఏం చేస్తాం, అరే నన్ను వెనక్కి లాక్కుంటాం కానీ పట్టుకోండి అని కూర్చోం కదా. ఎప్పుడైతే మరి స్వామి పాదాలు ముట్టుకున్నామో ఆయన చెలించి వెనక్కి తీస్తే పైకి లేచేది ఎవరు?
శని మరి శని లేచి ఏం చేస్తారు? మనని పట్టుకుంటారు. అంతే కదా. అందుకని ఆంజనేయ స్వామి పాదాలను మాత్రం ముట్టకూడదు అంటారు. అయితే అమ్మ నాకు ఇక్కడ చిన్న సందేహం నాకు. అంటే ఆంజనేయుడి పాదాల కింద శని ఇట్లా అంటే ఆంజనేయుడి పాదాలతోనే కిందికి వంచుతాడు అనమాటనా? ఆంజనేయ స్వామి పాదాల కింద శనీశ్వరుడు ఉంటాడు. ఓకే. తర్వాత ఆయన ఏమని వరం ఇచ్చాడంటే, నీ భక్తులకి నేను శని పీడ పడతాను, పీడ ఎక్కువ పెట్టను అని. ఎంత భక్తులైనా సరే అది అనుభవించాలి. కాకపోతే ఉద్ధృతము అనుద్ధృతము అని ఉంటుంది. ఉద్ధృతం అంటే ఎక్కువగా, ఇప్పుడు కొంతమంది చాలా ఎక్కువగా ట్రాష్ ఇదంతా హనుమంతుడిని చేసినంత మాత్రాన్ని శని బాధలు పోతాయా అంటే పోతాయి. ఎందుకంటే ఆయన ప్రత్యేకించి ఆ వరం తీసుకున్నాడు కాబట్టి మనం చేస్తే కనుక మంగళవారం రోజు శనివారం రోజు ఆయన తలుచుకుంటే శని బాధలు తగ్గుతాయి. పోదు, తగ్గుతుంది. మనం ఎక్కువ వేడిని భరించడమును కొంచెం వేడి భరించడానికి తేడా ఉంది కదా. సో తర్వాత నెక్స్ట్ తదుపరి ఆంజనేయ స్వామికి పంచ సంఖ్య అంటే ఇష్టము. ఈరోజు హనుమత్ జయంతి రోజు కంచు పాత్రలో, కంచు కుంది ఉంటుంది కదా, ఇత్తడిది ఎలాగో అలాగే కంచు కుందిలో 5 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపారాధన చేసి స్వామివారి పటాన్ని శుభ్రంగా తుడిచి ఎర్రని పువ్వులు ఎర్రని పళ్ళు మాత్రమే నివేదన చేయాలి. ఒత్తులు తులసి ఒత్తులు వేయాలి, లేదా తులసి ఒత్తులు తులసి గింజలతో చేస్తారు, లేదా జిల్లేడి ఒత్తులు చేస్తారు. జిల్లేడి కాయ పగిలితే కనుక దానిలో దూదిలాగా వస్తుంది, ఆ ఒత్తులు వేస్తారు. లేదు అంటే మన ఏమీ లేకపోయినా పసుపు ఒత్తులు ఉంటాయి, ఆ పసుపు ఒత్తులతో 5 తీసుకొని ఈ రకంగా ఆ కంచు దీపాన్ని కంచు పాత్రలోనే వెలిగించాలి. కంచు అంటే ఇత్తడి కుంది ఎలా ఉంటుంది, ఇత్తడితో తయారు చేసిన కుంది, మన స్టీల్ కుందులు, ఇత్తడి కుందులు, వెండి కుందులు ఎలాగైతే ఉన్నాయో రాగి. కానీ ఇక్కడ మాత్రం ఈ రోజు మాత్రం కంచుతోనే చేయాలి. కంచు లేదు అని అనుకుంటే కనుక ఎర్రని ప్రమిదని తీసుకుని 5 ఒత్తులు వేసి ముందు ఎర్రని ప్రమిద అంటే ఏముంటదమ్మా మరి? రెడ్ కలర్లో దొరుకుతుందిరా ప్రమిదలు, మట్టి ప్రమిదలు. ఓకే, మట్టి ప్రమిదలు. మట్టి ప్రమిదలు తీసుకుని దానికి కుంకుమ రాసేసి ఎర్రగా తయారు చేసుకుని దానిలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటాము. తదుపరి స్వామివారికి ఎర్రని పూలతో దండ వేస్తాము. మళ్ళీ ఆయనకి పానకము, తదుపరి వడలు, అరటిపళ్ళు, ఆయనకి ఏ నైవేద్యం పెడతామో ఆయనకి ఇష్టమైన పదార్థాలని నైవేద్యం పెడతాము. సాయంత్రం పూట గుడికి వచ్చి హనుమాన్ గుడికి వచ్చి అక్కడ కూడా యథాశక్తి ప్రమిదలో కానీ లేదా కంచు దీపపు కుంది మనం తీసుకుని వెళ్ళి అక్కడ కూడా ఆయన ప్రాంతంలో ఆయన ఉన్న ప్రదేశంలో వెలిగించుకుని అక్కడ మనం హనుమాన్ చాలీసా, హనుమంత అష్టోత్తరము, హనుమంతుడికి సంబంధించిన అష్టోత్తరాలు అవి చదువుకోవడము, విశేషంగా సుందరకాండ పారాయణ చేస్తే ఇంట్లో కానీ దేవాలయంలో కానీ సుందరకాండ పారాయణ ఒక సర్గైనా కనీసం చేయాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే సుందరకాండ పారాయణ మాత్రం చాలా విశేషమైన ఫలితం వస్తుందన్నమాట. అది ఆయనకి సంబంధించిన ప్రత్యేకించిన రోజు కాబట్టి ఆ రోజు ఆ పని చేస్తే మనకి కొంతమందికి అంటే అందరికీ పీడించే బాధలే, కార్యజయం అవ్వదు, కొంతమందికి వివాహ ఆటంకాలు ఉంటాయి. ఏవైతే మనం పడుతున్నామో ఆర్థిక బాధలు కానీ, శారీరక బాధలు కానీ, మనసుతో కానీ, ప్రాపంచిక బాధలు కానీ ఆ రోజు కనుక ఇవి చేస్తే అవి తొలగిపోయి అష్టైశ్వర్యాలు వస్తాయి. దానికి ఒక చిన్న మంత్రం చెప్తాను. ఈ మంత్రం కనుక చెప్పుకోగలిగితే సుందరకాండ పారాయణ చేయలేని వాళ్ళు ఉంటారు, ఇవేమీ అందుబాటులో లేని వాళ్ళు ఉంటారు. ఈ ఒక్క శ్లోకం కనుక చెప్పుకున్నట్టయితే విశేషమైన ఫలితం వస్తుంది. అన్ని కార్యాలు మీకు నిర్విఘ్నంగా జరిగిపోతాయి. చెప్పండి అమ్మా శ్లోకం. అసాధ్యం సాధకం స్వామిన్, అసాధ్యం తవకిన్ వద, రామదూత కృపాసిందో మత్కార్యం సాధ్యం ప్రభో. ఈ శ్లోకాన్ని 9 సార్లు కనుక చదువుకుంటే, మినిమం 9 లేదా 21 చదువుకుంటే కనుక మీరు ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం నిర్విఘ్నమే. నేనే చెప్తాను, నేను ఏ పని మీద వెళ్ళినా సరే ఈ శ్లోకాన్ని 9 సార్లు చదువుకుని వెళ్తాను. ఆచరించి చెప్పే మాటకి ఆదరణ ఎక్కువ ఉంటుంది. నేను ఆచరిస్తున్నాను, నేను చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఈ శ్లోకాన్ని మాత్రం మర్చిపోవద్దు. సుందరకాండలో 13 శ్లోకాలు ఉన్నాయి, అవి నోటికి వస్తే అది సరే, లేదు అంటే కనుక
ఇదైనా ఈ శ్లోకం చదువుకోండి. లేదు అంటే కనుక ఇంకా సులువైన మార్గం ఓం హం హనుమతే నమః. ఇంతకన్నా సులువైనది లేదు. ఓం హం హనుమతే నమః. కానీ నా సలహా ఏంటంటే అసాధ్యం సాధకం స్వామిని అది చదువుకోండి. చదువుకుంటే ఏ కార్యమైనా సరే, ఒక హనుమ జయంతి అనే కాదు, ఏ కార్యమైనా సరే నిర్విఘ్నంగా జరుగుతుంది. ఇది శాస్త్రవచనము, ప్రత్యక్షంగా జరిగింది కూడా. అయితే అమ్మ, చివరిగా ఒక ప్రశ్న. ప్రతి ఊర్లో పెద్ద పెద్ద ఎత్తైన హనుమాన్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ కొన్ని ఊర్లలో ఉన్నాయి, లేని ఊర్లలో పెద్ద పెద్దగా ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఎందుకంటే ఊరిని రక్షిస్తాడు అన్న ఉద్దేశమైన? అవునమ్మా. ఇదివరకు అంటే ఇప్పుడు చిన్న చిన్న గ్రామాలు ఉండేవి పూర్వం. ఏంటంటే ఒక 10-15 ఇళ్ళు కలిపితే ఒక చిన్న గ్రామము, ఒక 100 గడపలు కలిపితే ఒక చిన్న గ్రామంగా ఉండేది. ఆ గ్రామానికి గ్రామ దేవతలు అంటారు. గ్రామ దేవతలు ఉంటారు. ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క దేవతలుగా ఉంటారు. పొలిమేరలలో. అవును, అవును. అయితే ఆంజనేయ స్వామి ఎందుకు అంటే ఈ గ్రామాలు అంటే ఇప్పుడు మనకు అన్ని దగ్గర దగ్గర అయిపోయినాయి. కానీ పూర్వం గ్రామానికి చాలా దూరాలు ఉంటుండేవి. ఆ దూరాలు ఉంటుండేటప్పుడు నెగిటివ్ ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ భూత ప్రేత పిశాచాలు అంటారు కదా. సో ఎప్పుడైతే ఆత్మలు తిరుగుతూ ఉంటాయి, ఆ టైంలో ఈయన ప్రత్యేకించి ఆ ఊరిని కాపాడడం కోసం చిన్నగా కాకుండా నిలువెత్తు విగ్రహాలని ప్రతి గ్రామ కూడలిలో ప్రతిష్ఠించేవారనమాట. అది ఆ ప్రత్యేక సందర్భాలలో ఆ స్వామివారిని పూజించుకుంటూ ఆయన అనుగ్రహం, ఆయన లైవ్లీ గాడ్ కదా, ఉన్న దేవుడు కాబట్టి గ్రామాల్లో ఇప్పటికీ ఆ ఆచారం ఉంది. ఎంత మన దగ్గరలో ఉన్నా సరే ప్రతి చోట హనుమాన్ జంక్షన్ అంటూ హనుమంతుడి విగ్రహాలు అనేది అది ఆనవాయితీగా వచ్చిందనమాట. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. చాలా చక్కగా వివరించారు. అంటే హనుమంతుడు లేడు, అదంతా ట్రాష్ అనే వాళ్ళకి మీరు చాలా చక్కగా సమాధానం ఇచ్చారు. నిజంగా చాలా థ్యాంక్స్ అమ్మ. జై శ్రీ ఆంజనేయం, జై శ్రీరామ్. ఈ ముఖంగా నేను ఒక చిన్నది చెప్పండి. మీలాంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఎంతవరకు మీరు అనుకోగలరు, రామనామం ఎంతవరకు అనుకోగలరు? ప్రతిసారి మనం అనుకోలేం, మనకి నిత్యకృత్యంగా చాలా పనులు ఉంటాయి, మనం చాలా బిజీ, మన పనులు మనకు ఉంటాయి కదా. అట్లీస్ట్ అందరికీ చెప్పే ఒకే ఒక విన్నపం ఏంటంటే, ఫోన్ మనకి మన శరీరంలో ఒక భాగం అయిపోయింది కదా, అది విడదీయలేని బంధం. ఏ బంధాన్నైనా మనం విడదీసుకోగలుగుతాం, కానీ ఫోన్ మన నిత్యం మన చేతిలోనే ఉండిపోతుంది కదా. అయితే అప్పుడు ఎదుటివారు మనం పలకరించినప్పుడు కానీ, మనం వారితో మాట్లాడేటప్పుడు కానీ నా సిన్సియర్ రిక్వెస్ట్, హలో గుడ్ మార్నింగ్ కన్నా జై శ్రీరామ్ అంటే ఒక్కసారి రామనామం చేస్తే 1000 సార్లు చేసిన విష్ణు సహస్రం చదివిన ఫలితం వస్తుంది కదా. సరే, కనీసం ఒక్కసారి అన్నిసార్లు మనం విష్ణు సహస్రం చదవలేకపోయినా ఒక్కసారి అవతల వారితో జై శ్రీరామ అంటే తప్పేమనుందా? లేదు. అలా అందామా ఈసారి నుంచి? ఈ రోజు వరకు మనం అనలేకపోయినా, కానీ నేను అంటున్నాను గత కొన్ని సంవత్సరాల నుంచి, ఎప్పుడైతే మనకి మొబైల్ కల్చర్ వచ్చిందో అప్పటి నుంచి నేను గుడ్ మార్నింగ్లు అవి కాకుండా, హలో అని కాకుండా జై శ్రీరామ్, జై శ్రీరామ్ అది అంటే బాగుంటుందేమో. 1000 సార్లు చదివిన విష్ణు సహస్రం ఫలితం వస్తుంది. రామ అంటే కూడా చాలా ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రయత్నం చేద్దామా? చేద్దామమ్మా, ఖచ్చితంగా చేద్దాం. ఇప్పటి నుంచి అంటే ప్రేక్షకులు మీరు కూడా హలో, హాయ్, గుడ్ మార్నింగ్ ఇలాంటివి కాకుండా మీరు మాట్లాడిన ఎవరితో అయినా సరే ఒక్కసారి జై శ్రీరామ్ అనుకుంటే అందరికీ చాలా మంచిది, మీకు మంచిది. జై శ్రీరామ్. ఎవరిని కలిసినా జై శ్రీరామ్. ఓకే అమ్మా, ఖచ్చితంగా. చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి.